ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. తాత తాత ఈ ముస్లిం మొగ్గగాడు ఏడోపోయిండో ఏమో. ఏమైందిరా? ఏమో ఒక్కటే కాకి అరిసినట్టు అరుస్తున్నావు. ఎవడైనా పోయాడా ఊర్లో? అయినా మన ఊర్లో ఎవడు పోతాడ్రా? పొద్దున్న లేస్తే ఎవడిని సావ దెంగుదామని చూస్తూ ఉంటారు. నీ అవ్వ ముందు నువ్వు పోయి ఉంటే బాగుండునే. మన ఊర్లో ఎవడు చేస్తాడే తాత? దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఉంటది మన ఊరి వాళ్ళతో. మరి ఎవ్వరు చావనప్పుడు నన్నెందుకు పిలిచావురా? ఎడ్డుకు దబాడుకో. మళ్ళీ తాత అంటూ గువ్వలు ఇంటికెళ్ళక అరుచుకుంటా వచ్చాడు. నీ అవ్వ నన్ను మాట్లాడనీయవానే? నువ్వే ఏదో సౌతి పురాణం చెప్తున్నావు. అవునే తాత, నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తారే? ఏంట్రా నీకు ఇప్పుడే పెళ్ళ? భయం గల కోడి బజార్లో గుడ్డి పెట్టినట్టు పెళ్లి కావాలారా నీకు ఇప్పుడే? బిడ్డ బండగేసి చేప పొట్టు రాకినట్టు రాకుతా. నువ్వు బండకేసి రాకు, వట్టాలకు ఊరైనా నాకు మాత్రం పెళ్లి కావాలి తాత, లేకపోతే నీ సరిత ఆంటీ మీద ఒట్టే. ఓరి నీ గుద్దను గద్దలు మింగ, మధ్యలో సరితా అంటే ఎందుకు వచ్చిందిరా? అన్ని దెంగడు మింగడు గంగడు గాసం అన్నట్టు చేస్తావు. ఒకే ఇంట్లో తిరిగేవాడిని నమ్మొచ్చు, కానీ ఒకేసారి 5-6 ఇంట్లో తిరిగేవాడిని నమ్మద్దు తాత. అందుకే సరిత ఆంటీ మీద ఒట్టేసిన. ఓ నీ ఒట్టు పిల్ల ముండమోయా. పరాశగానికి పక్కల పంటే ఓలక్కల పిల్ల పుట్టిందంట. నీకు ఎట్లాంటి పిల్ల కావాలి? లవర్తో వేపించుకుని విడిపోయిన పిల్ల చాలా? నీ ముసల్లా మొగ్గ తాత, నేను మంచి పిల్లని చూడమంటున్నా, నింజను కాదు. నీ అవ్వ నిన్ను ఇట్లనే ఇడిచిపెడితే పిల్ల తల్లితోటి చేసేలా ఉన్న పెళ్లి నాకు. ఏంటి మంచి అమ్మాయి కావాలా? ప్రతివత ఇంట్లో పాము దూరితే దులం మీద ఉన్నోడు దూకి చంపాడంట. ఈ కాలంలో మంచి పిల్ల ఏడ దొరుకుతుందిరా నీకు? పిల్ల తల్లి దొరుకుడే ఎక్కువ. ఓ నీ పిల్ల తల్లి జాతిని కర్రె కొమరిగాడు మింగ. నువ్వు ముందైతే పిల్లని చూడ్డానికి పోయే తాత, పోక ముందే నువ్వు గుళ్ళే నేను సల్లే అన్నట్టు చేయకు. పోవుడు ఎందుకురా? మన ఊర్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో నాకు తెలియదా? మన ఊర్లో మొత్తం 20 మంది అమ్మాయిలు ఉన్నారు. అందులో 10 మంది వాళ్ళ లవర్తో కాటేసుకున్నారు. మిగతా 10 మందిలో 5 మంది ఈ రోజు కాటేసుకుంటున్నారు. నీ అవ్వ ఏం ఊరే ఇది? ఊరు మొత్తం తుపాకీ బాలులు అయిపోయింది. అయినా ఇంకో 5 ఉన్నారు కదే తాత, వాళ్ళలో ఒకరిని చూసి నాకు సెట్ చేయే. నాకు తెలుసురా నీ మోకాళ్ళలో ఉన్న మెదుడికి ఇలాంటి ఆలోచన వస్తుందని. అయినా ఆ 5 అమ్మాయిలు ఒక్కతోనే లవ్ లో ఉన్నారు. ఎప్పుడు కాటేసుకుంటారో తెలియదు. నువ్వు పెళ్లి గిల్లి ఆలోచించకుండా గువ్వ మూసుకొని పడుకోపో. చిది నమ్మ, పెద్దగా ఎన్ని కష్టాలుంటాయని తెలిసి ఉంటే చిన్నప్పుడే వట్టాలు పిసుకొని చచ్చిపోయేవాడిని. అయినా ఒక్కడేకే 5 ఎలా? వాడు ఖచ్చితంగా ఏ మొగదిరో ఏ రోబో అయి ఉంటాడు. ఏమైందిరా? ఎందుకు ముఖం అట్లా వట్టలు జారిపోయినట్టు పెట్టినావు? నీ పెళ్లి నేను చేస్తా. నీకు ప్రతివత కాదు, ప్రతివత అమ్మ లాంటి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తా. నీ అవ్వను ప్రతివతను తెస్తావో ప్రతివత అమ్మమ్మను తెస్తావో? ఎగరం చెప్పే ఈ రకం అంటే ఏంది ఇడిసి ఆంది పట్టుకో అనే రకం నువ్వు. నాకు పెళ్ళైనట్టేగా. ఏమైందిరా ఈడికి రమ్మను? కొంపదీసి ఖాతా మొత్తం ఒక్కనివే కట్టేస్తున్నావా ఏంటి? జర నా ఖాతా కూడా కట్టేరా. ఖాతా కట్టుడు కాదరా లౌడి. అయినా ఖాతా మొత్తం ఒకేసారి కట్టడానికి మనది ఏమైనా చిన్న ఖాతా నారా? మన ఖాతా డబ్బులతోటి ఒక షార్ట్ ఫిల్మ్ ని ప్రొడ్యూస్ చేయొచ్చురా. అలీకి బాడుకవు. మరి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావురా? కొంపదీసి సీన్ అన్న టీ షాప్ లో నింజను పెట్టావా ఏంటి? అరే నా కాడ డబ్బులు లేవురా, ముందే చెప్తున్నా. అరే 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 నింజన్ యేసుడు కాదురా, కొంచెం సంధిస్తే సంఖ్యకి కూర్చుంటావు కదరా పువ్వా. పెళ్లి చేసుకుందామంటే ఒక్క పూరి దొరుకుతలేదురా పూక. ఏంటి పెళ్లి చేసుకుంటావా? ఏమైందిరా? గడ్డకు గడ్డ ఉల్లిగడ్డ ఉన్నట్టు మంచిగానే ఉన్నావా? మరి పెళ్ళెందుకురా లౌడి నీకు? న్యాయం చెప్పే నాగిరెడ్డి అంటే నాకే 4 పిల్లలు, నీకేం చెప్పాలి అన్నాడు. నీ అవ్వ ఎవరైనా మంచి పిల్ల గురించి చెప్తావేమో అని పిలిస్తే నువ్వు అసలు పెళ్ళెందుకురా అంటున్నావు? ఎడ్డి పడకావు. అరే పొట్టి, పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆ పోరికి బ్రేకప్ అయ్యి ఉంటది. నీతో పెళ్లి అవ్వంగానే వాడి లవర్తో పోవడానికి నిన్ను నీ వట్టాలను ఒక్కలుగా కోసి నిన్ను ఒక డ్రమ్ములో వేసి వాడి లవర్తో మింగేస్తుంది. నీ బేబీ చెంకలుద్రా బతుకును మింగ. వాడి లవర్ తోటి పోవడానికి నన్నెందుకు చంపుతాదిరా? అవ్వకు అన్నం పెట్టనోడు చిన్నవ్వకు చీర కొనిస్తా అన్నట్టు ఉంది నువ్వు చెప్పేది పువ్వా. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు అన్నట్టు నాకెందుకు నీ చావుడప్పు వినిపిస్తుందిరా పుట్టి. నువ్వు పెళ్లి చేసుకో, పకోడీలైనా చేసుకో.
నాకు తెలుసురా నువ్వు ఇట్లా ఎందుకు అంటున్నావో. నీకన్నా ముందే పెళ్లి చేసుకుంటున్నందుకేగా ఇట్లా అంటున్నావు. కోడలికి బుద్ధి చెప్పి అత్త అవతలి వాంతో లేచిపోయిందంట. నీ అవ్వ నీకు పెళ్ళైతే నాకిందిరా. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే బొగ్గుల బేరం కోసం ఇంకోటి వచ్చినట్టు నువ్వు పెళ్లి చేసుకున్న రెండో రోజే నిన్ను చంపి మింగుతుంది. అరే ఊర్లో ఉన్న అమ్మాయిల గురించి వదిలేసి ఆంటీల గురించి చెప్పరా. చింత చచ్చినా పులుపు చావలేదంట. ఇట్లా చెప్పు. ఇప్పుడు ఆంటీల గురించి ఎందుకురా. దరిద్రుడు దొడ్డికి పోతే సముద్రం ఎండిపోయినట్టు అమ్మాయిలను విడిసిపెట్టి ఆంటీలను చేసుకుంటావారా ఎర్రిపోవా. నీ అవ్వ ఎవరి గురించి అడిగినా ఏది చెప్పరు. అన్ని అడ్డంగాలు దెంగుతారు ఎందుకురా. అప్పు నీ ఫ్రెండ్స్ జాతిని మింగా. నేను ఇంటికి పోతున్నా. A few minutes later. అరే పొట్టి బయటికి రాబ్బే. నీ అవ్వ పిల్లల్ని చూడండిరా పెళ్లి చేసుకుంటా అంటే ఒక్కడు చూడడు గాని ఒక్కడికి తాగి పొక్క పగల దెంగుకోవడానికి ఉరికి వస్తారు లేకి బాడుకావులు. ఏమైందిరా దరిద్రుడు దొడ్డికి పోతే సముద్రం ఎండిపోయినట్టు పొద్దునే మా ఇంటికాడ దర్శనం ఇచ్చినావు. అవునరా పొట్టి మీ తాత ఏడిరా కనబడతలేడు. కుంభదీసి పోయాడా. ఆయన మీ తాత ఎందుకు పోతాడులే. పల్టీల పోరుతోటే ఆంటీలను పైకి పంపిస్తాడు. పెద్దోడు పెళ్లి కాక ఏడిస్తే చిన్నోడు పిల్లలు లేక ఏడ్చిండంట. మా తాత నారా నా కోసం పిల్లని చూడడానికి పోయినరా లౌడి. అయినా మా తాతతోటి నీకేం పనిరా. నీకోసం కూడా ఒక పిల్లని చూడమంటావా. అవునురా మీ తాత నిజంగా నీకోసం పిల్లను చూడడానికి పోయాడా. పేనుకు పేతనం ఇస్తే తలంతా కొరికి పెట్టిందంట. ఊపిరిలోనుడు ఊరేసుకుంటే తోడుకు 9 మంది పోయారంట. నిజంగానే మా తాత నా కోసం పిల్లని చూడడానికి పోయిండురా. 2 రోజులైంది లౌడి. అరే పొట్టి మీ తాత సరళను లేపుకుపోయాడ్రా. నిన్ను సర్పంచ్ పిలుస్తున్నాడు. రాకపోతే ఇంటికి వచ్చి నీ గువ్వ పగల మింగుతా అన్నాడు. అమ్మ తాత మొగుడు చచ్చి ముండేడుస్తుంటే ఉంచుకున్నోడు వచ్చి ఊటిపోదామన్నాడంట. నా కోసం పిల్లను చూడడానికి పోయే తాత అంటే ఆంటీని చూసి లేపుకుపోయినావా. అరే పొట్టి మీ కొత్త నాన్నమ్మ మంచిగుందిరా. పోషమ్మకు పెడితే మైసమ్మ మాయం చేసినట్టు ఆ సరళకి ఏం మాయ మాటలు చెప్పి లేపుకుపోయాడో మీ లేకి తాత. ఏ ఉండరా అంటే ఆగవు పంటలేవవు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారా వాళ్ళు. దీనమ్మ నా ఇజ్జత్ మొత్తం మింగేటట్టుంది. ఊరి బయట చెట్టు కిందరా. పాపం రా పొట్టి మీ కొత్త నాన్నమ్మ 2 రోజుల్లో 5 కేజీలు తగ్గించాడు మీ కామిష్టు తాత. ఆడికి పోంగనే బాగున్నావా నాన్నమ్మ అని అడుగురా పొట్టిసాలే. నువ్వు గుద్ద మూసుకోరు నాన్నమంట నాన్నమ్మ. నాకు గనక వాళ్ళిద్దరు అక్కడ కనబడితే ఉచ్చ ఊసి కాలబెడతా. అరే పొట్టి వచ్చినవారా. చూడరా మీ నాన్నమ్మను మొత్తం చిలక కోరికిన పండులాగానే ఉంది కదరా. అయ్య మెట్ల మీద ఎగిరితే కొడుకు కోనెట్ల మీద ఎగిరినట్టు ఈ సర్పంచ్ సాలిగాడు ఏందిరా నన్ను పిలిచిండు. మా తాత లేపుకొని పోతే మాట్లాడుకు ఆగరా పువ్వా. ఆ సర్పంచ్ అసలే మెంటల్ నా కొడుకు. విన్నాడనుకో నీకు ఉవ్వల గుణపం దింపి ఊరంతా తిప్పుతాడు. మరి ఇక్కడ మాట్లాడడానికి కాకపోతే ఎందుకు పిలిచారా. పీకడానికా. ముందు మీ గువ్వలో దింపాలరా గుణపం. పాపం రా పుట్టి రాజన్న. మీ కామిష్టి తాత చేసిన పని వల్ల రాజన్న గుడ్లు జారిపోయినట్టు ఎట్లా బాధపడుతున్నాడో చూడరా. మా తాత లేకపోతే నాకే బాధ లేదురా. వానికేమైందిరా. ఏదో మా తాత వాడి పిల్లాన్ని లేకపోయినట్టు బాధపడుతున్నాడు. అరే ఎర్రి పువ్వా సరళ ఎవరో కాదు రాజన్న పిల్లమే. మీ తాత వాడి పిల్లాన్ని లేపుకుపోయిండురా పూక. A few minutes later. ఈ సర్పంచేంద్ర ఎంతసేపు అట్లా గమ్మున నోరు మూసుకుని ఉంటాడు. మాట్లాడ్డా నాకు తిక్క దెంగితే ఇక్కడ నుంచి మింగేస్తా చెప్తున్నా. అవును రాపటి నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదరా. ఏమైంది. ఈ పంచాయతీ తర్వాత పిల్లని చూడ్డానికి పోదామా. అరే ఇల్లు కాలి ఒకటి ఏడిస్తే కుల్లి కాలి ఇంకోటి ఏడ్చిండట. దొరికాను కదా అని మింగకు. మా తాత లేకపోయింది అందరికీ తెలుసు. ఇప్పుడు పిల్లను అడగడానికి పోయినామనుకో ఇంట్లోకి రాకముందే పూ అని ఉంచుతారు. భుజమ్మా చెప్పే ఎందుకు ఫోన్ చేసావు. ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు. నిన్ను ఇంట్లోనే ఉండి బోర్లు తోమమన్నానుగా. తోమకుండా ఏడికి మింగేసినావు. నీ అవ్వ చాలు చెప్పే మల్లక్క అంటే దుడ్డే నాదే బర్రే నాదే అందంట. నేను పంచాయతీలో ఉన్నానే కర్రముకుందానా. అబ్బా నీకు గనక ఉంది పంచాయతీ. న్యాయం చెప్పరా నాగిరెడ్డి అంటే నాకే 4 పిల్లలు నీకేం చెప్పాలి అన్నాడంట. ఇంతకి ఎవరిది ఆ దిక్కుమాలిన పంచాయతీ. అయిపోయింది బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా.
అదేనే నర్సయ్య రాజుగాని పిల్లం సరళ లేదు వాళ్ళ పంచాయితీ చేస్తున్నా నువ్వు ఫోన్ పెట్టు. అబ్బా పోటుగాడు పందిరేస్తే పిచ్చుకలు వచ్చి పడేసాయంట. నేను ఫోన్ పెట్టగానే అయిపోతుంది అని పంచాయితీ. సరే గానీ ఈ బోన్లు ఎప్పుడు తొమ్ముతావో చెప్పు. నీ అవ్వ కడుపు కాల రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదు అన్నట్టు ఇంటికి వచ్చినాక తోముతలే. నువ్వు ఫోన్ పెట్టు ఎడ్డి ముండా. అట్లుంటది మనతోని. ఏం నర్సయ్య ఒక్కంతోనే వల్లైతలేదు, నువ్వు ఇద్దరిద్దరు చేసుకుంటున్నావు ఏందే? అట్లుంటది మనతోని. గైస్ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ను ఆన్ లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.